నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ పేరు స్మరిస్తే సకల దురితాలన్నీ దూరమై జీవితం మంగళప్రదంగా కొనసాగుతుందో, ఏ నామాన్ని తలచిందే తడువుగా పాపరాశులన్నీ ధ్వంసమవుతాయో, ఏ రూపాన్ని దర్శిస్తే సకల శ్రేయస్సులు సిద్ధిస్తాయో ఆ పవిత్ర నామమే శివుడు. అలాంటి పరమేశ్వరుడు ఎన్నో నామధేయాలతో మరెన్నో నామాంతరాలతో అలరారుతున్నాడు. ఆ నేపథ్యంలోని సర్వేశ్వర స్వరూపం మల్లేశ్వర స్వామి. కపిల మల్లేశ్వర స్వామిగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవళి మండలం మల్లేశ్వరం గ్రామంలో స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ క్షేత్ర విశేషాలన్నీ నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శివ అంటే మంగళం, భవ అంటే ఉత్తమ జన్మ, శంభో అంటే పాపహరణం, మహాదేవ అంటే కార్యసిద్ధి, ఈశ్వర అంటే అష్టైశ్వర్య ప్రాప్తి. ఇలా శివనామాంతరాలలో ఒక్కో పేరుని స్మరించడం వల్ల ఒక్కో విధమైన ఫలితం సిద్ధిస్తుంది. అదే రీతిలో మల్లేశ్వర నామస్మరణ వల్ల, మల్లేశ్వర స్వామి దర్శనం వల్ల జీవన గమనంలో ఎదురయ్యే వివిధ సమస్యలు నివారణ చెందుతాయి. ఇంతటి విశిష్టమైన మల్లేశ్వర స్వామి లింగాకృతిలో మల్లేశ్వర గ్రామంలో నెలకొని ఉన్నాడు. క్రీస్తు శకం 11-12 శతాబ్దాల మధ్య చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం పురాణ ప్రశస్తిని పొందింది. సురగురు సురవర పూజితలింగం, సురవనపుష్ప సదార్చితలింగం, పరమపదం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం అంటూ లింగమూర్తిని పరిపరి విధాలుగా ఆరాధన చేస్తాం. సృష్టి ఆవిర్భావానికి, సృష్టి మనుగడకు సంకేతం లింగాకృతి. మహాదేవునికి నామధేయాలు ఎన్ని ఉన్నా స్వామి అభివ్యక్తమయ్యే ఆకృతి లింగరూపమే. అలాంటి లింగాకృతిలో మల్లేశ్వరం గ్రామంలో కపిల మల్లేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. పుణ్య గోదావరి నది పశ్చిమ తీర ప్రాంతం గోపాద క్షేత్రంగా సుప్రసిద్ధం. ఈ ప్రాంతంలో సుమారు 12 క్రోసల వ్యాప్తిలో కపిల మహాముని ఆశ్రమం ఉండేదని పురాణాల్లో ప్రస్తావించారు. అలాంటి పరమ పవిత్రమైన పావన స్థలిలో ఈ ఆలయం నెలకొని ఉంది కాబట్టి స్వామిని కపిల మల్లేశ్వర స్వామిగా వ్యవహరిస్తారని విస్తృతంగా ప్రచారంలో ఉన్న అంశం. ఆహ్లాదకర పరిసరాల్లో కొబ్బరి చెట్ల పలకరింతల పులకరింతలతో, పచ్చదనపు సౌకుమార్యంతో, గోదావరి గలగలల సవ్వడుల మధ్య మల్లేశ్వరుని సన్నిధి ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లుతోంది. చాళుక్య రాజైన మల్లపరాజు తన మంత్రి అయిన వెన్నయ్య మాత్యుని సహకారంతో గోదావరి తీరాన ఈ ఆలయాన్ని నిర్మించాడని కథనం. మల్లపరాజు నిర్మించిన ఆలయం కాబట్టి ఈ ఆలయం మల్లేశ్వర ఆలయంగా వినుతికెక్కింది. కపిల మల్లేశ్వర స్వామి ఆలయం ఎన్నో శతాబ్దాల నుంచి వర్ధిల్లుతోంది. ఈ క్షేత్రంలో స్వామి ఆవిష్కారానికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. పశువుల కాపురుల కుటుంబానికి చెందిన ఓ కపిల గోవు అరణ్యంలో ఓ వల్మికం అనగా పుట్టపై అసంకల్పితంగా పాలధారలు కురిపించేది. ఆ దృశ్యాన్ని చూసిన ఆ గోవు యజమాని పుట్టను తవ్వి చూడగా మహాదేవుని తేజోలింగం గోచరమైంది. మల్లె పొదల మధ్య ఉన్న పుట్టలో స్వామి నెలకొని ఉన్నాడు కాబట్టి, కపిల గోవు దారలతో స్వామి దాహార్తి తీరింది కాబట్టి ఇక్కడ వేంచిన స్వామి కపిల మల్లేశ్వరుడిగా ప్రఖ్యాతిగాంచాడని మరో కథనం. పురాణ ప్రశస్తి, లీలా వైభవం, చారిత్రక యశస్సు కలగల్సిన దివ్యక్షేత్రం మల్లేశ్వరం. చాళుక్య రాజులలో విష్ణువర్ధనుడు సుప్రసిద్ధుడు. విష్ణువర్ధనుని సోదరుడు
విజయాదిత్యుని ద్వితీయ కుమారుడైన మల్లపదేవుడు క్రీస్తు శకం 1145 నుండి 1153 సంవత్సరం వరకు చాళుక్య సీమను పరిపాలన చేశాడు. అతని పరిపాలనా కాలంలోనే మల్లేశ్వరంలో స్వామికి ఆలయం నిర్మితమైంది. స్వామివారికి ఎన్నో భూరి విరాళాల్ని ఘనంగా సమర్పించి తన శివభక్తి తత్పరతను మల్లపదేవుడు చాటుకున్నాడు. ఈ మల్లేశ్వరునికి గవిల మల్లేశ్వరుడు, కపిల మూలస్థాన మల్లేశ్వరుడనే నామాంతరాలు కూడా ఉన్నాయి. లయనాథ లింగముచ్యతే ఎవరైతే సృష్టి అంతటినీ తనలో సంలీనం చేసుకుంటుందో అదే లింగాకృతి. శివుని తేజస్సు ఆద్యంతాలు కనుగొనేందుకు బ్రహ్మ విష్ణువులు ఒకరు ఊర్ధ్వలోకాలకు, మరొకరు దిగువలోకాలకు వెళ్లారు. కాని శివుని దివ్య తేజస్సు మొదలు చివరలను తెలుసుకోలేకపోయారు. శివమహిమ అనంతం, ఊహాతీతం. అలాంటి శివమహాదేవుడు మల్లేశ్వరునిగా భక్తి హృదయారవిందునిగా దర్శనమిస్తాడు. నిధీనాం పన్న శివగుణాల పరంపర తరగనిది అని తన భక్తి తత్పరతను చాటుకున్నాడు. మల్లేశ్వరం గ్రామంలోని కపిల మల్లేశ్వర స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలు ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు సమున్నత ప్రతీకలుగా ప్రకటితమవుతున్నాయి. ఈ ఆలయం ఒకప్పుడు శక్తి ఆరాధనకు విస్తృతమైన నెలవుగా భాసిల్లుతుందనటానికి పలు శక్తి రూపాలు ఒకే లోగిలిలో దర్శనమిస్తున్నాయి. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. ఎక్కడ శివ పరమాత్మ ఉంటాడో అక్కడ శక్తిమాత వర్ధిల్లుతుంది. శివశక్తులది విడదీయలేని బంధం. అందుకే ఈ లోగిలిలో పలు శక్తి రూపాలు నెలకొని ఉంటాయి. మల్లేశ్వరుని హృదయేశ్వరిగా కనక దుర్గాంబ వర్ధిల్లుతోంది. సర్వాలంకార భూషితగా భక్తుల పాలిట సులభ ప్రసన్న దైవంగా జగదీశ్వరి పూజలందుకుంటోంది. మల్లేశ్వరంలోని కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో శివ పరివార దేవతలతో పాటు వైకుంఠరామస్వామి సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శంఖు చక్రాలతో రాముడు రామనారాయణునిగా ఈ క్షేత్రములో ప్రకటితమవుతున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోని పలు ఉపాలయాల్లో శివ పరివారమూర్తులు దర్శనమిస్తాయి. శివబాలుడైన కుమారస్వామి, సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో ఉపాలయాల్లో నెలకొని ఉంటారు. వైకుంఠం నుంచి భక్తుల కోసం రామావతారంలో దిగివచ్చిన రూపంలో, భద్రాచలంలో భద్రుణ్ణి అనుగ్రహించిన స్వరూపంలో వైకుంఠ రామస్వామి గోచరమవుతాడు. వైకుంఠ నారాయణునిగా, రామనారాయణునిగా భాసిల్లే వైకుంఠ రామస్వామి చెంత సీతాదేవి విగ్రహం లేకపోవడం ఇక్కడ మరో ప్రత్యేకత. మహాశివరాత్రి పర్వదినం ఈ క్షేత్రంలో వైభవంగా కొనసాగుతుంది. మొత్తం మీద మల్లేశ్వరంలోని కపిల మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి తాడేపల్లిగూడెం, తణుకు, పెరవలి మీదుగా మల్లేశ్వరానికి చేరుకోవచ్చు. శివుడంటే సంరక్షకుడు, క్షేమంకరుడు, దేవతలకు అమృతాన్ని ఇవ్వటానికి కాలకూట విషాన్ని మింగి విశ్వరక్షణ చేసిన విశ్వనాథుడు. అలాంటి విశ్వరక్షకుడైన మల్లేశ్వరుడు మనల్ని సదా అనుగ్రహిస్తాడు. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.